అందరికీ నమస్తే అండి. జోగి రమేష్ ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, ఆ పార్టీ ముఖ్యనేత జోగి రమేష్ గారు నకిలీ మద్యం కేసులో రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్ళారు. ఇంతకుముందు ఒక 4 నెలల కిందట కాకాను గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రి, ఆయన కూడా జైలుకు వెళ్ళారు. ఆయన మీద కేసు ఏంటంటే గిరిజనులను బలవంతంగా ఖాళీ చేయించారు, బ్లాస్టింగ్ పదార్థాలు వాడారు, అక్రమ మైనింగ్ కేసులో. సో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిలో కొంతమంది రకరకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్తున్నారు. కొంతమంది మీద మాత్రం అసలు ఎటువంటి చర్యలు లేవు, కేసులు లేవు. కానీ అంటే కేసులు నమోదు చేసి విచారణ వరకు వచ్చి ఆగిపోతున్నారు. ఎక్కడో నా డౌట్ ఏంటంటే కొంతమందితో రాజీ చేసుకుంటున్నారు, కొంతమందిని జోలికి వెళ్ళడానికి భయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ గారి కంటే పెద్ద పెద్ద కుంభకోణాలు చేసిన వాళ్ళు లేరా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లేరా? ఆయన మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. బొత్స సత్యనారాయణ గారు లేరా? ఆయన మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. విడుదల రజనీ గారు లేరా? ఆమె మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అంబటి రాంబాబు గారు అండ్ ఆయన ఎవరు, నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్, రోజా, వీళ్ళందరి మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. విడుదల రజనీ గారి మీద స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించారు, దాదాపుగా 2,20,00,000 తీసుకున్నారు అన్యాయంగా, అక్రమంగానే ఫిర్యాదులు ఉన్నాయి. ఆధారాలు కూడా ఆయన ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశాడు. ఆ కేసులో ఐపీఎస్ అధికారిని విచారించారు, కానీ విడుదల రజనీ గారి జోలికి వెళ్ళాల, జస్ట్ నోటీస్ ఇచ్చి ఊరుకున్నారు. రాజీ చేసుకున్నారేమో, లేకపోతే ఒక మహిళ జోలికి ఎందుకని ఊరుకున్నారేమో. రోజా 119 కోట్లు ఆడుదాం ఆంధ్రాలో స్కామ్ జరిగింది అని చెప్పి విపరీతమైన ఆరోపణలు చేశారు. ప్లస్ ఆ శాప్ చైర్మన్ రవినాయుడు గారు అయితే ఆధారాలు కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. ఆధారాలు కూడా దొరికాయి. ఇన్వెస్టిగేషన్ చాలా డెప్త్గా వెళ్ళింది. కానీ ఈ కేసులో రోజా గారిని అరెస్ట్ చేయాలని చూస్తే ఇంకా చాలామంది ఐఏఎస్లు దొరికిపోయే అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద వ్యవహారం, చాలామందికి మరకంటుకుంది అని చెప్పి ఆ కేసు జోలికి వెళ్ళట్లా. పాపం ఆయన ఇప్పటికీ అంటూనే ఉంటాడు, వారం రోజుల్లో రోజా అరెస్టు, 10 రోజుల్లో రోజా అరెస్ట్ అని ఇప్పటికీ చెప్తుంటారు. కానీ అది అయ్యేది కాదు. మేబీ అక్కడ కూడా ఎక్కడో రాజీ. అలాగే బొత్స సత్యనారాయణ గారు జస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోవడానికి ముందు జగనన్న విద్యా కానుక కిట్లు కొనుగోలులో దాదాపుగా 50 కోట్లు లంచాలు తీసుకున్నారు, అవినీతి జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెప్పారు. ఆరోపణలు చేశారు. ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో పెద్ద పెద్ద వార్తలు వచ్చాయి. సో వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు టెండర్లు ఇచ్చేశారని. దాన్ని కూడా ఏసీబీ దృష్టి పెడితే బయటపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ బొత్స సత్యనారాయణ గారి జోలికి వెళ్ళడానికి భయం. అమ్మో, ఉత్తరాంధ్ర తూర్పు కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కు, ఆయన జోలికి వెళ్తే తూర్పు కాపుల్లో వ్యతిరేకత వచ్చేస్తుంది అని చెప్పి భయం. ఇక పెద్దిరెడ్డి గారి జోలికంటే పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా ఒంటికాల మీద వేశారు. కుప్పంలో ఆయన్ని ఓడించేస్తానని, అలాగే పొంగనూరు నియోజకవర్గానికి చంద్రబాబు గారు రావడానికి వీల్లేదు, ఆయన మీద 307 కేసులు పెట్టించి రాళ్ళదాడి చేయించి 179 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించారు. నియోజకవర్గానికి దూరంగా వేధించారు, అక్రమ కేసులు పెట్టారు. అతనితో రాజీ చేసుకున్నారు. మీ నియోజకవర్గాల జోలికి మేము రాము, మా జోలికి మీరు రావద్దు అని చెప్పి వాళ్ళ ద్వారా కొంత ఏదో ఒక రకంగా లబ్ధి పొంది రాజీ చేసేసుకున్నారు. అలాగే ఇంకా గుమ్మనూరు జయరాం గారు అంటే పార్టీలోకి జాయిన్ చేసేసుకున్నారు, అది వేరే విషయం. అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారు, అప్పట్లో నారాయణ గారు తెగ చెప్పారండి, టీడీఆర్ బాండ్స్ తణుకు, తాడేపల్లిగూడెం, తెనాలి, బాపట్ల, తిరుపతి రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల కుంభకోణం జరిగిపోయింది. టీడీఆర్ బాండ్స్ అన్నిటికంటే తణుకులో ఎక్కువ, దీనిలో కారుమూరి గారి పాత్ర ఎక్కువ అని చెప్పి అప్పట్లో విపరీతమైన ఆరోపణలు చేశారు. కారుమూరి గారి పాత్ర, భూమన కరుణాకర్ రెడ్డి గారి పాత్ర ఎక్కువగా ఉందని. ఏమైంది, కూటమి ప్రభుత్వం వచ్చాక రాజీ చేసుకున్నారు, తలా కొంత తీసుకున్నారు, తినేసరి అయిపోయింది. అలా ఆయనతో రాజీ. ఇక సీదిరి అప్పలరాజు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పాపం తెలుగుదేశం పార్టీని చీల్చి చెండాడు ఆయన. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద చాలామంది మీద కేసులు పెట్టించాడు ఆయన. ఈవెన్ రామ్మోహన్ నాయుడు గారు అండ్ ఆ జిల్లాలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, గౌతు శిరీష లాంటి వాళ్ళు విపరీతంగా ఫైట్ చేశారు సీదిరి అప్పలరాజు మీద. అటువంటి సీదిరి అప్పలరాజు మీద కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నాళ్ళైనా సరే చర్యలు తీసుకోవాలి. అతని జోలికి వెళ్ళాల. అప్పట్లో ఆయన గ్రానైట్ జోలికి వెళ్ళాడని, కొండలను పిండి చేస్తాడని, గ్రావెల్లో విపరీతంగా దోచుకున్నాడని, అదే గ్రావెల్లో దోచుకొని అదే కొండలను పిండి చేసి, అదే మట్టి అక్రమ రవాణా చేసి
100 కోట్లు దోచుకున్నాడని చెప్పి వల్లభనేని వంశీ గారి మీద కేసు నమోదు చేశారే, కొడాలి నాని గారి మీద కేసు నమోదు చేశారే. మరి శ్రీకాకుళం జిల్లా పలాస ఇచ్చాపురం నియోజకవర్గాల్లో శ్రీధర్ అప్పలరాజు గారి హయాంలో జరిగిన దాని మీద ఎందుకు కేసు నమోదు చేయట్లా? భయం ప్లస్ రాజీ. అలా నేను చెప్పొచ్చేది ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో, ఎవరి మీద అయితే కేసులు పెడుతున్నారో వాళ్ళే అవినీతి పరులని, దోచుకున్నారని కాదు. కేసులు నమోదు చేయని వాళ్ళతో చాలామంది మీద వీళ్ళు రాజీ పడిపోయారు. కొంతమంది మీద కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు, కొంతమంది మీద కేసులు కూడా పడట్లా. రాజీ పడడానికి కారణం ఏంటంటే స్థానిక జిల్లా రాజకీయ పరిస్థితులు, వాళ్ళ సామాజిక వర్గాలు, వాళ్ళ రాజకీయ బలం, సామాజిక వర్గంలో వాళ్ళకున్న బలం, దానివల్ల కొంతమందితో భయపడుతున్నారు, కొంతమంది విషయంలో వాళ్ళ జోలికి వెళ్ళడానికి భయపడుతున్నారు. కొంతమంది దగ్గర వాళ్ళ అవినీతిలో ఇదిగో మీరు 100 తిన్నారు మాకు 30 ఇచ్చేయండి, మీరు ఒక 150 తిన్నారు మాకు ఒక 50 ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర వాటాలు తీసుకొని సైలెంట్ అయిపోతున్నారు. ఉదాహరణకు పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళ దగ్గర వాటాలు తీసుకొని సైలెంట్ అయిపోతున్నారు. బొత్స గారు లాంటి వాళ్ళ కమ్యూనిటీని చూసి, వాళ్ళకున్న బలాన్ని చూసి భయపడుతున్నారు అనమాట. సో జోగి రమేష్ గారో, కాకాని గోవర్ధన్ రెడ్డి గారో, లేదంటే ఇంకెవరైతే అరెస్ట్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే అవినీతి పరులు, మిగిలిన వాళ్ళందరూ సచ్చీలుడు అని కాదు. సో కూటమి ప్రభుత్వం ఏంటంటే ఇదంతా షో, ఇదంతా డ్రామా చేస్తుంది అంతే. మేము వైసీపీ వాళ్ళ మీద పడుతున్నాము, మేము అవినీతిని ఊరుకోవట్లేదు, అవినీతిని మేము సహించము, వైసీపీ చేసిన అవినీతిని కూకటి వేలతో పెగిలించేస్తామని కబుర్లు చెప్తారు. కానీ నిజంగా అవినీతిని కూకటి వేలతో పెగిలిస్తే ఆడుదాం ఆంధ్ర స్కామ్ని బయట పెట్టడం ఒక్కరోజు 24 గంటల పని. షిరిడీ సాయి స్కామ్ను బయటపెట్టి పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేయడం 24 గంటల పని. అలా చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ. సో కంటెంట్ అయిపోయింది. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ఇంపార్టెంట్ అడ్వర్టైజ్మెంట్ చూడండి. లడ్డూపల్లెం.com అని చూస్తున్నారు కదా. సో దీని స్పెషల్ ఏంటంటే మీకు బయట ఎక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ తయారు చేయని ప్రోడక్ట్ వీళ్ళు మాత్రమే తయారు చేస్తున్నారు. లడ్డూలు కావచ్చు, పౌడర్ కావచ్చు, అండ్ హాట్ స్నాక్స్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి. లడ్డూలు ఒక 21 రకాలు మిల్లెట్స్తోనే అండ్ మిల్లెట్స్తో చేసే లడ్డూలు, డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్తో చేసే లడ్డూలు. అలాగే కొత్త పౌడర్స్, ఇప్పుడు ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ మీకు బయట ఎక్కడ దొరకదు, వీళ్ళు మాత్రమే. అలాగే మొరింగా అంటే మునగాకు పౌడర్, అలాగే జామాకు పొడి, అలాగే డ్రై డేట్స్ పౌడర్, అలాగే వీట్ స్ప్రౌట్స్ పౌడర్, అలాగే ప్రోటీన్ పౌడర్, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర మాత్రమే తయారు చేస్తున్నారు. హోమ్ మేడ్ అనమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి లేదా పెద్దవాళ్ళు ఎవరైనా సరే వీటిని వేడి నీళ్ళలో కానీ పాలల్లో కానీ వేసుకొని తాగొచ్చు. అలాగే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి. సో ఇటువంటి భిన్నమైన హెల్తీ ఫుడ్స్ కోసం లడ్డూపల్లెం.com అని వెబ్సైట్ చూడండి, ఆన్లైన్లో బుక్ చేయండి, లేదా 9997839994 అనే నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలో అది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.